దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో వెలుగును చేసి ఆ వెలుగు మంచిదైనట్టు ఆయన చూశాడు. మనం అలా చదువుకొని వెళ్ళిపోతే ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను చేసి అది మంచిది అని ఆయన చూశాడు. ఫలాన్నే ఫలములు ఇచ్చే వృక్షాలు చేసి అది మంచిది అయినట్టు ఆయన చూశాడు. సముద్రంలో తిరిగే ప్రతిదాన్ని చేసి అది మంచిది అయినట్టు ఆయన చూశాడు. వీటిలన్నిటి కూడా ఆయన మంచిది అని ఎందుకు ఎంచాడు? వాస్తవానికి ఏ మంచిని ఆయన మంచి అని చెప్తాడు అనే ప్రశ్న మనకు రావాలి. వాట్ గుడ్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ అనేటటువంటి ప్రశ్న మనకు వేసుకుంటే మనకి మంచి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఆలోచించి చూద్దాం. ఒక మామిడి చెట్టు తన కోసం తాను మామిడికే కాయదు. ఒక యాపిల్ చెట్టు తన కోసం తాను యాపిల్ పండు కాయదు. సూర్యుడు తన వెలుగును తన కొరకు తాను ఇవ్వడు. ఇవన్నీ ఎవరి కొరకు ఉపయోగపడుతున్నాయి? ఇతరుల కొరకు ఉపయోగపడుతున్నాయి. ఒక్కొక్కసారి ఈ పరిస్థితుల్లో దేవుడు ఏదైతే మంచి అని చెప్పాడో ఈ వృక్షాలు కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, ఎదటి వారికి ఉపయోగపడుతూ తాను చేసిన మంచికి కనవలసిన ఘనత కూడా అది పొందుకోలేని పరిస్థితుల్లో ఉంది. దాని అర్థం ఏమిటి అని అంటే, ఫలితం పొందకుండా, లాభం ఆశించకుండా చేయబడినటువంటి ప్రతి ఒక్క సత్క్రియను దేవుడు మంచితనంగా ఎంచుతున్నాడు. లాభం ఆశించలేనిది, లోపలే స్వార్థం లేకుండా చేసినటువంటి మంచి. అందుకనే మనము ఈ భూమి మీద ఎవరిని మంచోళ్ళని చెప్పగలమనంటే, నా యేసయ్య చాలా మంచోడు. ఎందుకు యేసు ప్రభు వారు మంచోడు అని అంటే, తానకి భూమి మీద ఎన్ని అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నడుచుకుని వెళ్ళాడు. ఆయన చేసినటువంటి 40 అద్భుతాలు ఏదైతే లిఖించబడ్డాయి అందులో ఒక్కటి కూడా తన కొరకు తాను చేసుకోలేదు. తను చేసిందల్లా ఎదటివారి కొరకే, తను చేసిందల్లా ఎదటివారి లాభం కొరకే. ఇది చూపిస్తుంది యేసుప్రభు ఎంత మంచివాడు. మంచి సమరయుడు ఎందుకు మంచివాడయ్యాడనంటే, ఆ యాత్రికుడు మూర్ఛల్లి పడిపోయినప్పుడు తన గాయాలు కట్టాడు, తన మొహం కనిపించలేదు. వెళ్ళి సత్రంలో జాయిన్ చేశాడు, 2 దేనారాలు ఇచ్చాడు. తను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానన్నాడు. ఆ యాత్రికుడు పడిపోయిన యాత్రికుడిని అడగొద్దన్నాడు. స్పృహ తప్పి పడిపోయాడు. అయ్యా నువ్వు లెగు, నా ముఖం చూడు, నేను నీకు సాయం చేశాను, మీ ఇంటి దగ్గర బ్యానర్ కట్టు, కృతజ్ఞత కూటం పెట్టు, నువ్వు పొగుడు అనేటటువంటి సంగతి కాదు మంచి సమరయుడిది. అందుకనే మనం అతన్ని మంచి సమరయుడు అంటాం, ద గుడ్ సమరిటన్. వాట్ గుడ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్? ఏ మంచి నిజమైన మంచి? మన బ్రతుకుల్లో స్వార్థం ఆశించలేంది, ఎదటివాడికి మనం చేసామని కూడా తెలియకుండా చెయ్యగలిగిన మంచి, దేవునికి నీకు తప్ప మరెవరికీ తెలియనటువంటి మంచి, అది దేవుడు అది మంచిది అయినట్టు దేవుడు చూశాడు అనే వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేరును గాక.